హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం బీరకాయ తొక్కుతోటి రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే దీంట్లో మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది అండ్ మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఆ తొక్కు కూడా వేస్ట్ చేయకుండా దాంతో చాలా టేస్టీగా రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ముందుగా మనం బీరకాయ తొక్కు అలాగే టమాటో పచ్చిమిర్చి తీసుకుంటున్నాము, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు అలాగే మెంతులు కూడా వేసుకుంటున్నా అండి. ఆవాలు 1 టేబుల్ స్పూన్ అయితే మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాము. సో ఇవంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాము. అలాగే 10 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నా అండి. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నామండి. సో ఇంగువ ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది అనమాట. యూజువల్గా రోటి పచ్చళ్ళు ఏదైనా కూడా మనం ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మన డైజెషన్ కూడా చాలా మంచిది. సో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో బీరకాయ తొక్కునైతే వేసేసుకోవాలండి. ఈ తొక్కులో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ మన గట్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో బీరకాయతో కంటే కూడా బీరకాయ తొక్కుతో కూడా అంతే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇవంతా చక్కగా మగ్గిపోవాలన్నమాట ఆయిల్లో. సో ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలండి. సో టమాటో నేనైతే ఇక్కడ 2 టమాటోలు తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. అలాగే దీంట్లో కొంచెం చింతపండు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. సో కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత దీంట్లో నేను ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఇలాగా ఉల్లిపాయ కూడా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట రోటి పచ్చళ్ళకి. సో ఇది ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని మనం మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని మగ్గించేసుకోవాలండి. సో అలా మగ్గించుకుంటే మనకి ఆ టమాటోలో ఉన్న వాటర్ కానీ ఆ బీరకాయ తొక్కు కూడా చక్కగా మగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు 15 మినిట్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, చక్కగా కలర్ అంతా చేంజ్ అయిపోయింది. టమాటోలు కూడా చక్కగా మగ్గిపోయాయి అనమాట. సో ఇప్పుడు దీంట్లో కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నానండి. వెల్లుల్లి వచ్చి ఒక పాయ తీసుకున్నాను. సో మనం వెల్లుల్లిని ఫ్రై చేయట్లేదు, జస్ట్ వేడి మీద కొంచెం సేపు ఉంచేసి అది మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. సో అలాగే మనం ముందు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ నెయ్యి అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. అలాగే మనం శనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటున్నాము. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం వెల్లుల్లి ముక్కలు వేసుకుంటున్నానండి. వెల్లుల్లి రబ్బలు కాకుండా వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. సో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న బీరకాయ తొక్కు పచ్చడి ఉంది కదా, అది దీంట్లో వేసేసుకోవడమే. వేసేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు స్టవ్ ఆన్లో ఉండగానే ఒకసారి కలిపేసుకుంటే ఆ తాలింపు ఫ్లేవర్ అంతా పచ్చడికి చక్కగా పడుతుందన్నమాట. సో ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ ఇది రైస్లోకనే కాదు, మనకి రోటీస్లోకి అలాగే దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ మనం దీంట్లో వెల్లుల్లి యాడ్ చేసాము, అలాగే ఫైబర్ ఉన్నది.
ఈ బీరకాయ తొక్కలో. ఇది మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బావుంటుందనమాట. సో, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని అయితే టేస్ట్ చూసేసానండి. చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్